సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించి అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రోషం కలిగి ఉండేవారు, మాట మంచిగా మాట్లాడేవారు, ప్రజలను ఆకట్టుకునేవారు. చాలామంది ఉంటారు లోకంలో. కానీ మన వెనకాల చూసుకుంటే మనం అన్నిటిలో జీరో, అన్ని విధాలుగా జీరో, అన్ని విధాలుగా వెనకపడి ఉన్నాం, అన్ని విధాలుగా కుమిలిపోయి ఉన్నాం, అన్ని విధాలుగా నలిగిపోయి ఉన్నాం. కానీ తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, మీ తల్లి మిమ్మల్ని చూడకముందే, మీ తల్లి మీ పుట్టక ముందే దేవుడు మేము మీ పైన ఉన్న పిలుపు పుట్టేసింది. గట్టిగా చప్పట్లు పుట్టండి. మీ పైన ఉన్న దర్శనం నిశ్చయింపబడింది. ఫలానా సేవకుడు నా కోసం ఇలా పరిచర్య చేయబోతున్నాడని తల్లి మిమ్మల్ని చూడకముందే నా యేసు మిమ్మల్ని చూశాడు. హల్లెలూయా. పరిచర్యలో అడ్లు వస్తాయి. మనుషులే ఏం చేస్తారంటే దగ్గరుంటూ బాగా విసిగిస్తారు. అయినా మీ బలహీనతను చూసి మీరు భయపడకూడదు. ఎందుకంటే మీరు ఒక్కరిగా సేవ చేయట్లేదు, మీతో పాటు యేసయ్య కూడా నడుస్తున్నాడు, మీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తున్నాడు. పరలోకమే మిమ్మల్ని చూసి హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీ పైన ఉన్న పిలుపు అటువంటిది. మీరు సాధారణంగా రాలేదు ఇక్కడికి, సేవకు మీరు సాధారణంగా రాలేదు. దేవుడు మిమ్మల్ని అసాధారణంగా తీసుకొచ్చాడు. ఇక్కడున్న చాలామందికి సేవ మీద ఎటువంటి అవగాహన లేకుండా ఉండొచ్చు. సేవ ఎలా చేయాలి, సేవ మీద మీ యంగ్ ఏజ్లో, మీ యవన వయసులో మీరు ఇలా సేవ చేయాలని మీరు ఆలోచించుండ్రు. ఇలా సేవ చేస్తాను, నేను ఇలా ఒక దేవుని కొరకు వాడబడతానని మీరు ఆలోచించుండ్రు. మనకి సేవ మీద జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఏం లేదు నువ్వు నుంచో, నేను వెనకాల నుంచి తోలుబొమ్మ ఆట ఆడిస్తానని చెప్తాడు. తోలుబొమ్మ ఆట ఎప్పుడన్నా చూసారా? పప్పెట్స్. వెనకాల ఒక వ్యక్తి ఉండి ఆ బొమ్మలను ఆడిస్తూ ఉంటారు, ఆ బొమ్మలు ఆడుతూ ఉంటాయి. మన సేవ కూడా అలాగే అయిపోవాలి. మన ఆలోచనలు, మన మాటలు, మన చూపులు, మన నడవడిక పనిచేయద్దు సేవలో. అలా మనుష్యులు పనిచేశారంటే సేవలో దేవుడు పనిచేయడం ఆగిపోతాడు. అందుకే మిమ్మల్ని దూషించిన వారిని మీరు మాట్లాడకూడదు, వారితో మీరు సమాధానం ఇవ్వకూడదు. మీరు ఇచ్చారనుకోండి, దేవుడు ఏమంటాడు? నువ్వు చేసుకుంటున్నావా? చేసుకున్నానా? నేను సైలెంట్గా ఉంటా. నువ్వు చేస్తున్నావా? నువ్వు మాట్లాడుతావా? సరే నాన్న నువ్వు మాట్లాడు, నేను సైలెంట్గా ఉంటా. అదే మనం ఏం చేయాలంటే, నేను మాట్లాడినయ్యా, నువ్వు మాట్లాడుకో, నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడుకో, నీకు నచ్చినట్టు నన్ను వాడుకో. వెళ్ళి ఒక పాట పాడమంటావా? సరే పాడతాను. మన పరిచర్లు ఎలా అయిపోవాలంటే, వెనకాల నుండి ఆడించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అయిపోవాలి, ముందు ఆడేవాళ్ళం మనం అయిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుని ఎక్కడో పెట్టేసి వాళ్ళే ఆడాలనుకుంటున్నారు. చెప్తున్నాను, ఇలాంటి కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? పాస్టర్ అమ్మ గారిని ఆడిస్తారు, వెనకాల కూర్చుంటారు. మీకు ఎలాగున్నా నాకు అనవసరం, పాస్టర్ గారు మాట్లాడినా, పాస్టర్ అమ్మ గారు చేసిన, మీ ఇద్దరికంటే ముందు హోలీ స్పిరిట్ మాట్లాడాలి. మీ ఇద్దరికంటే ముందు ఎవరు మాట్లాడాలా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. చెప్పాను కదా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తోలుబొమ్మ ఆట ఆడించాలి. వెళ్దావా? గ్రామానికి వెళ్తున్నావా? చర్చ స్టార్ట్ చేస్తున్నావా? చెయ్యి. నువ్వు చెయ్యి, జనాలను తీసుకొస్తాడు. చెప్పిన దేవుడు చెప్పినట్లు చేస్తాడు. అయ్యో ఆయన నరుడు కాదండి, ఆయన మనుష్యుడు కాదండి. మనుషులు మాటలు తప్పుతారు. ఈరోజు నేను చెప్తాను చేయగలను అని చెప్తాను, రేపొద్దున నేను చేయలేను. నేను మాట తప్పొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట తప్పడు. ఆయన ఎలా ఉంటాడంటే, ఇచ్చిన మాట ఇచ్చినట్టు నమ్మినా నమ్మకపోయినా చేస్తాడు. నీ ద్వారా చనిపోయిన వాళ్ళు లేపుతానని చెప్పాడు అనుకోండి, మీరు నమ్మినా నమ్మకపోయినా లేపుతాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా ఏంటంటే చాలా వంకలు చెప్పిన వ్యక్తి, చాలా బలహీనతలు చూపించిన వ్యక్తి మోషే. ఎలా ఉన్నారంటే మోషే గారు, ఇక్కడ బైబిల్లో దేవుడు ప్రణాళిక మోషే గారి మీద ఎప్పుడుందో తెలుసా? నిర్గమకాండం 2:5 ఆ ఒడ్డున తల్లి వదిలేక ముందే దేవుడు మోషే గారి పైన
ఆయన ప్రణాళికను ఉంచాడు. మోషే పైన దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రణాళికను ఉంచాడు. అందుకే రాజకుమార్తె, రాజుగారి కూతురు, ఇంకా ఎక్కడ ఆమెకి స్థలం లేనట్టు, మోషే కనబడేటట్టే ఆమె కనుదృష్టి ఆ పెట్టి మీదకే వెళ్ళింది. అంత పెద్ద ఒడ్డులో అంత పెద్ద నీళ్లున్న దాంట్లో ఆ బాక్స్ని చూసి తీసుకురండి. రూల్ ఏంటి? చంపేయాలి. ఈవిడేం చేయాలి? తీసుకున్న ఆవిడ చంపేయాలి. కానీ ఏం చేసింది? తీసుకొచ్చి పెంచుకుంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా చెప్తున్నాను, మీరు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు అనుకొని ఉండొచ్చు, నేను నిజంగా ప్రభు నన్ను సేవకు పిలిచాడా, నిజంగా ఈ పోరాటం ఏంటి, ఎందుకు, నిజంగా ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు. యవన బిడ్డలైన వారు, సేవకు వచ్చిన వారు, మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు. దేవుడు నన్ను నిజంగా పిలిచాడా అని చెప్తున్నాను. మోషేని ఏ దేవుడైతే ఆ జమ్ము పెట్టిలో ఉన్నప్పుడే పిలిచాడు, అదే దేవుడు తల్లి గర్భంలో ముద్దగా ఉన్నప్పుడే పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్ట. ఏం చేయాలి? చంపేయాలి. ఏం చేసింది? తీసుకొచ్చి పెంచుకుంది. అక్కడ ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక. మీ కుటుంబంలో ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? మీ పైన ఉన్న కాలింగ్ అటువంటిది. గట్టిగా చప్పట్లు కొట్టండి. మోషే జీవితంలో ఇంకొకటి చూస్తే చాలా బలహీనున్నాయ్యా. ఎల్లు మోషే, వెళ్ళి నీ ప్రజల్ని, నా ప్రజలు అక్కడ ఉండిపోయారు, నేను వారిని విడిపిస్తాను, వారిని నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళంటే మోషే నోట్లోంచి వచ్చిన మాట, నాకు మాటలు రావయ్యా, చాలా బలహీనుడు నేను, నాకు మాటలు రావు, అందరు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, అందరూ తెగ ప్రసంగాలు చేసినట్టు నేను చేయలేను, అక్కడికి వెళ్ళి నేను ఫరో ముందు నాకు మాట్లాడేది అది లేదు, నేను వెళ్ళి ఏం చెప్పాలి? మాట సరిగ్గా లేదు, నోరు మందం, నాకు నత్తివాడు నేను. ఏమంటున్నాడు తెలుసా? నీ బలహీనతలు కాదు, నువ్వు ఎల్లు అంత తోసేస్తున్నాడు దేవుడు. ఎల్లు. ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుడు ఏం చేశాడంటే మోషేని పిలిచాడు. ఎందుకో తెలుసా? పిలుపు అటువంటిది. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిర్గమకాండ 4:10 చదువుదాం. 4:10. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాధ్యము నాలిక మాధ్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, నాలిక మాధ్యం గలవాడినయ్యా, నన్ను పంపిస్తావా? రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలా? ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళి నేను మాట్లాడాలా? ఏం చెప్పాలి? ఐగుప్తు దగ్గరికి వెళ్ళి, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి నేను అసలు ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడగలను? ఈరోజు చాలా లోట్లు ఉన్నాయి మా మీ జీవితం, మీ సేవలో. ఏసే సేవకు పిలిచాడు, వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు. చాలా లోట్లు ఉన్నాయేమో, చర్చ్ కట్టాలి, డబ్బు కావాలి, డబ్బు లోటు ఉందేమో, కుటుంబం సహకరిస్తుందంటే మీ పిల్లలు ఒక దారి, మీ భార్య ఒక దారి, పాస్టర్ గారు ఒక దారి, పాస్టర్ అమ్మ గారు ఒక దారి వెళ్ళిపోతున్నారేమో. ఏం చేయాలో తోచట్లేదు. నెక్స్ట్ ఏంటి? శూన్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు జీరోలో ఉన్నాను, నాకు ఈ బలహీనత, ఆరోగ్యం సహకరించట్లేదేమో, ఆరోగ్యంగా వెనకపడున్నారేమో, ముందు పరిగెత్తినంత పరిగెత్తలేకపోతున్నారు, అలసిపోతున్నారు. ఎంత కష్టపడిన జనాలు రావట్లేదు. ఇప్పుడు వెళ్ళాలి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? చర్చ్ కట్టాలి. వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు, నువ్వు వెళ్ళు, నువ్వు అడుగుపెట్టు, ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు వాగ్దానం చేశాడు, సంఘం కడతానని వాగ్దానం చేశాడు, మందిర నిర్మాణం అవుతుందని వాగ్దానం చేశాడు. కానీ ఏదో ఒక లోటు ఉంది నా పరిచర్యలో, ఏదో ఒక లోటు వెనక్కి లాగేస్తుంది పరిచర్యని. ముందుకి ఎంతో ప్రభు కొరకు రోషంగా పరిగెత్తాలనే ఆశ, తపన నాలో ఉంది, కానీ ఏదో వెనక్కి లాగుతా ఉంది. ఒకసారి కాదు, మోషేని పలుమార్లు లాగేసింది. అక్కడికి వెళ్ళి మాట్లాడే వరకు కూడా మోషేకి కన్ఫర్మేషన్ లేదు, అసలు నేను వెళ్ళి ఏం చేయబోతున్నాను అక్కడ. ఈరోజు చాలా లోట్లు ఉండొచ్చు మీ పరిచర్యలో. చాలా మంది సేవకులు ఒక పోరాటాన్ని ఎదుర్కొని ఉండొచ్చు, ఒక వార్ఫేర్ని ఎదుర్కొని ఉండొచ్చు. అయ్యా నన్ను వాడుకోవచ్చు కదా, కష్టపడతాను నీ కొరకు ఆత్మను సంపాదించాలని ఉంది, నాకు నీ కొరకు బలంగా సేవ చేయాలని ఉంది, రోగుల్ని నీ పేరట స్వస్థపరచాలని ఉంది, దయ్యాల్ని నీ నామం ద్వారా దయ్యాల్ని ఎల్లగొట్టాలని ఆశ ఉంది. కానీ ఏదో నన్ను లాగేస్తుంది, ఏదో ఒక ముళ్ళు నన్ను నొక్కుతుంది, గుచ్చుతుంది ఆ ముళ్ళుతో నేను భయపడుతున్నాను, భయం వేస్తుందేమో.
ఫస్ట్ తారీఖు వస్తుందంటే కొంతమందికి పాస్టర్స్కి వణికిపోతారు. ఎలాగ ఇంటి అంటే ఎలాగ ఈఎంఐస్ అవి ఇవి ఇవి అవి అవి అన్నీ తిరుగుతున్నాయి. మోషేని దేవుడు ఏం చేశాడంటే దర్శించాడు. మండుచున్న పొదలో నుంచి మాట్లాడాడు. మోషే రా, నిన్ను అనేక మందికి నాయకుడిగా చేస్తాను, పర్వాలేదు బాగుంది, నా ప్రజల్ని నడిపించడానికి నిన్ను ఒక నాయకుడిగా పెడతాను, నీ కింద అందరు దాసులుగా ఉంటారు, మంచి పరిచయం చేస్తాను, వెళ్ళు. అహరోనుకి నువ్వు చెప్పు, నేనేం చెప్తానో అది అహరోను చెప్పు. అహరోను చెప్తాడు, నువ్వు మంచిగా బలంగా నేను నడిపిస్తాను, వెనకాలండి నువ్వు ముందుకెళ్ళు, నేను నడిపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో నేను చేస్తాను, నువ్వు వెళ్ళాయా అంటే శక్తి లేదు, శరీరంలో శక్తి లేదు, ఆత్మీయంగా కొంతమందికి శక్తి లేదు, ఆత్మీయంగా ఎంతో రోషం మంట లోపల ఉంది, రోజు రోజుకి చల్లారిపోతుంది, మన భయం వేస్తుంది. కష్టపడాలని ఉంది, నీ కొరకు వాడబడాలని ఉంది, నీ కొరకు పాటలు రాయాలని ఉంది, నీ కొరకు ప్రవచించాలని ఉంది, నీ కొరకు దెయ్యాలు ఎల్లగొట్టాలని ఉంది, నీ కొరకు అనేక మందిని ప్రభు కొరకు ఎక్కడ పడితే అక్కడ గెలవాలని ఉంది. కానీ ఏదో ముళ్ళు గుచ్చుతా, గుచ్చిన ప్రతిసారి నొప్పి, దెబ్బ పడిన ప్రతిసారి నొప్పి, విల్లవిల్ల ఆడిపోతున్నారేమో నొప్పికి. ఏదో ముళ్ళు, ఏదో గుచ్చుతా 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 వెళ్ళు, నేను నడిపిస్తానని చెప్తున్నా కూడా దేవుడు 10 సార్లు కన్ఫర్మేషన్, ఇంకొక కన్ఫర్మేషన్, ఇంకొక కన్ఫర్మేషన్. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళి ఏం చెప్పాలి? వాళ్ళు అడుగుతారు, వచ్చేయండి అని చెప్తాను. వాళ్ళు అడుగుతారు, ఎవరు రమ్మన్నారంటే ఉన్నవాడనని చెప్పు, నేను ఉన్నవాడను అని అనువాడనని చెప్పు అన్నా కూడా మోషేకి డౌటే. ఎలాగా? మీరు కూడా దేవుడు ప్రారంభించు అని చెప్పాక కూడా ఆలస్యం చేస్తున్నారేమో. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. ఆలస్యం చెయ్యద్దు, అడుగు ముందుకు వేస్తేనే అద్భుతం చూస్తారు. వెనక్కడి వేసిన ప్రతిసారి డిస్కరేజ్మెంటే వస్తుంది. వాళ్ళు అడుగుతారు, దేవా ఎవరు పంపించమన్నారని అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పను? అసలు మోషేతో అసలు ఎవరు చెప్పారు ఈ విషయం? దేవుడు చెప్పాడు. మరి దేవుడు చెప్పినప్పుడు అదే చెప్పాలి కదా. మోషే అక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్, ఎవరు అడిగారు, ఎవరు తీసుకెళ్ళమన్నారంటే ఏం చెప్పను, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఉన్నవాడను అని అనువాడనని చెప్పు, నేను ఉన్నానని చెప్పు, ఉండే దేవుడు నిన్ను పంపించాడని చెప్పు. ఈరోజు దేవుని సేవకులైన వారికి ఒక ప్రవచనం వస్తుంది. మీ శ్రమల్లో, మీ పోరాటాల్లో నీతో పాటు దేవుడు కూడా ఉండబోతున్నాడు. ఆలస్యం చేస్తున్నారేమో, అద్భుతాలు చేయడానికి ఆలస్యం చేస్తున్నారేమో, దయ్యాలను ఎల్లగొట్టడానికి ఆలస్యం చేస్తున్నారేమో. ముందుకు అడుగు వేయి. వన్స్ దేవుడు ఒక క్లారిటీ ఇచ్చేసిన తర్వాత నో మోర్ క్వశ్చన్స్. లోపలికి అడుగు పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ దేవుడు ఇచ్చిన దర్శనంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ ఏమవుతుందో తెలుసా? కర్ర పాముగా మారుతుంది. కర్ర ఏమవుతుంది? పాముగా మారుతుంది. ఇప్పుడు వెళ్ళి కర్ర వేసాడు కింద, అదేమైంది? పాముగా మారింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? కర్రని వేశారు, అదేమైంది? పాముగా మారింది. అక్కడి వరకు బాగానే ఉంది. అప్పుడు ఏం చేసిందంటే దేవుడు పంపించిన కర్ర ఆ పామును కూడా మింగి వేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఏం చేసింది? దేవుడు పంపించిన కర్ర ఏం చేసింది? ఆ పామును కూడా మింగి వేసింది. నీకు విరోధంగా ఎవ్వరు లెగిచినా అందరూ కుప్పగూలిపోతారంతే, కుప్పగూలిపోతారంతే. కుప్పగూలిపోయే సమయం ఇది, కుప్పగూలిపోయే సంవత్సరం. శ్రమలు చూసి ఎలాగ సేవ చేయాలి, ఎలాగ కొత్త చర్చి స్టార్ట్ చేయాలి, ఎలాగ కూడికలు పెట్టాలి, ఈ వద్దు మనకి. ఎలాగా అని ఆలోచించారంటే అంతే. సాతాను ఏం చేస్తాడు? చెయ్యలేవు 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 అలా దించేస్తాడు. ఎప్పుడైనా చూడండి, సేవ స్టార్ట్ చేసినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక మంచి మీటింగ్ పెట్టాలనుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? దేవుడు పరిచర్య చేయాలి అనుకున్నప్పుడే, అలా అనుకున్నప్పుడే ఏం చేస్తాడంటే సాతాను ఏదో ఒకటి చేస్తారు. అందుకే దేవుడు చెప్పడం ఆలస్యం. దేవుడు ప్రారంభించు అన్నాడా? నో మోర్ క్వశ్చన్స్. నువ్వు అడుగు పెడుతూనే ఉండాలి. జనాల కోసం ఆలోచించద్దు, జనాల్ని పంపేవాడు ఆయన. ఎవరో ఒకరు ఏదో ఒకటి జనాలు ఎలా వస్తారండి? ఆయన ఆకర్షిస్తే గాని జనాలు రారు. జనాలు ఏం చేయరు?
చేసినా కూడా జనాలు రారు. వన్స్ ఆయన ఆకర్షించాడంటే చాలు, వద్దు బాబు యేసయ్య, ఇంతమంది జనాలకి నా సంఘం సరిపోవట్లేదంటే వద్దు దేవా అన్నే కొలది కూడా దేవుడు ఏం చేస్తాడు, పంపిస్తూనే ఉంటాడు, పంపిస్తూనే. యేసయ్య ఏదన్నా చెప్పాడా? మోషేలా క్వశ్చన్ చేశారా? ఎలా ఉంటుందంటే అది అలా లేట్ అవుతూ వస్తుంటుంది. ఏం చేయాలంటే అడుగు వేసేయాలి. కష్టమో నష్టమో ఏమవుతే అవని, ఏదవుతే అవని, వస్తే రాని లేకపోతే మానేయాలి, అడుగు వేసేయాలి. అడుగు వేసిన తర్వాత మొదటిలో కొద్దిగా అటు ఇటు ఒక చిన్న తుఫాన్లా వస్తుంది. ఇంకొక అడుగు వేసేసరికి సముద్రాల మీద నడిచేవారుగా చేస్తాడు. అయ్యా యేసయ్య అంత మంచివాడు తెలుసా అండి. ఆయన చెప్పింది చెప్పినట్లు చేశారా, పరిచర్యల విస్తరణ చూస్తారు. ఇదే సీక్రెట్, గ్రహించని సీక్రెట్. దేవుడికి నొప్పి ఉంటుంది, నువ్వు ఏడ్చిన ప్రతిసారి ఆయనకి నొప్పి ఉంటుంది. ఆయన దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నోరు మూసుకుంటాడు. పోన్లే పోన్లే, అయ్యో నా కుమారుడు పడాలి, ఇప్పుడు పడతానే రేపు మెరుగుపరచబడతాడు. పడాలి 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 పడాలి. ఒక టైం వస్తుంది, నిర్ణయ కాలం అంటారు దాన్ని. ఏమంటారు? నిర్ణయ కాలం. కర్ర పాముగా మారింది, నీళ్ళు రక్తంగా మారాయి, కప్పలు పడ్డాయి, పేలు పడ్డాయి, ఈగలు వచ్చాయి, పశువుల మీదకి తెగుళ్ళు వచ్చేసాయి. ఇన్ని చేసిన వాడేనా? నేను మాట్లాడలేను దేవా, నాకు నోరు మందం ప్రభువా, నోటి మాట రాదయ్యా, ఏం మాట్లాడాలి? వాళ్ళు అడిగితే ఏం చెప్పను నేను అని అడిగిన వారేనా? అది ఇది చేయలేకపోతున్నాడు, కొంచెం చేత కాదు అంటున్నాడు. ఇంకొకరిని పెడదాం వెనకాల మోషను నడిపిద్దాం అనుకున్నాడా? నీ మీద ఉన్న పిలుపు నీదే. ఒకే కరిష్మాకి దేవుడు వాడుకుంటాడు. ఒకే వ్యక్తి, ఒకే థామస్ గారిని ఏం చేస్తాడు దేవుడు? మీకు లాంటి కాపీ చేయాలనుకుంటే కుదరదు, మీరు యూనిక్. ఒకే అనాయింటింగ్. నా మీద ఉన్న పిలుపు నాదే, నా మీద ఉన్న పిలుపు మీ మీదకి రాదు, మీ మీద ఉన్న పిలుపు నా మీదకి రాదు. మీ దగ్గర ఉన్న ప్రత్యేకత మీది, మా ప్రత్యేకత నాది. ఎవరి ప్రత్యేకత లాలివి. ఎందుకో తెలుసా? ఒకడే మోషే, ఒకడే ఏలియా, ఒకడే ఎలీషా, ఒకే దేవుడు. పిలిచినవాడు ఒక దేవుడేనా? ఏలియా ప్రవక్తని పిలిచినవాడైనా మిమ్మల్ని పిలిచాడు? యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపించిన దేవుడైనా మిమ్మల్ని పిలిచాడు? ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే తండ్రి, ఒకే కుమారుడు, ఒకే సేవకుడు, ఒకే పిలుపు. ఎస్, ఒకే పిలుపు. మీ బలహీనతలో మ్యాటర్ కాదు. అయ్యో మోషే మాట్లాడలేడు, మోషేని పక్కన పెట్టి మనం ఇంకొకరి చేత అద్భుతాలు చేయించాలి అనుకోలే దేవుడు. ఆ మాట రానితనాన్ని కూడా సరిచేసి, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి సరిచేసి, మోల్డ్ చేసి ఏం చేశాడు? బాగా తయారు చేసి, అయితే నువ్వు వెళ్ళి అహరోన్ దగ్గరికి వెళ్ళి అహరోన్ తీసుకొని పో. నేను ఒక్కడిని వెళ్ళాను, నాకు భయం. పర్లే, అహరోన్ తీసుకొని వెళ్ళిపో. ఈరోజు దేవా నేను ఒక్కడనే చేయలేను అని మీరు అనుకుంటారేమో అని మీకు సాటి అయిన సహాయాన్ని పెట్టాడు దేవుడు. నేను మాట్లాడలేను దేవా అని చెప్పిన వ్యక్తేనా? కర్రని పాముగా మార్చాడు, నీళ్ళని రక్తంగా మార్చాడు, పేలు కప్పలు ఎక్కడ చూస్తే అక్కడ ఘోష, అరుపులు, కేకలు. ఇన్ని చూసాక కూడా ఆయనకి బుద్ధి రాలేదు. ఎవరికి? గట్టిగా చెప్పండి. ఫరోకి బుద్ధి రాలే. ఇన్ని తిన్నాడు కదా, అయినా సరిపోలే, డోస్ ఎక్కువ పెంచాలనుకున్నాడు దేవుడు. అంతే, ఎర్ర సముద్రంలో సమాప్తం చేసేసాడు. నిన్ను బాధించే వారికి ఒక్కొక్క షాట్ ఇస్తూ ఉంటాడు. వింటలేదు, మాట వింటలేదంటే ఆ దెయ్యాలు ఏమవుతాయంటే సమాప్తం అయిపోతాయి. ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? సమాప్తం అయిపోతాయి. పోరాడతాయి. యుద్ధం అంటే దెబ్బలు తగలాలి. దెబ్బలు తగలకుండా చల్లగా ఏసీ వేసుకొని కూర్చొని, నీట్గా కూర్చొని, యుద్ధ కాలంలో అలా కూర్చున్నారనుకోండి, దావీదులాగా టప్మని పాపంలో పడిపోతారు. టప్మని సాతాను ఏం చేస్తాడు? శోధించేస్తాడు. ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టేస్తాడు సాతాను. చాలా డేంజరస్ వాడు డేంజరస్ అయితే నీలో ఉన్నవాడు వాడికంటే డేంజరస్.
నీలో ఉన్నవారు ఎలా అంటే సాతాను కంటే నీలో ఉన్నవాడు వణికించేవాడు. ఆయన పేరు చెప్తేనే లోకంలో వంగుతుంది. అంత గొప్ప దేవుడు ఈ చిన్నదానిలో నివసించడం అంటే అది మామూలు విషయం కాదు. చూశాడు మా పోన్లే ఛాన్స్ ఇద్దాం, పడదే, చూద్దాం చాలాసేపు చూశాడు దేవుడు, చాలా ఛాన్స్లు ఇచ్చాడు. అయినా వినలా. ఏం చేశాడు? ఇంకా కావాలని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసాడు. ఆగిపోవచ్చుగా, అక్కడ పట్టేసుకుందాం, ఇంకా మోస పని అయిపోయింది అనుకున్నాడు. అంత అందరం ఇంకా మోస మీద ఇసుక్కున్నారు. అన్ని అద్భుతాలు చూసిన ప్రజలు కొంచెం కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. కొన్నిసార్లు చూడండి, మన సేవ జీవితంలో కూడా అద్భుతాలు చూస్తారు, స్వస్థతలు చూస్తారు, కానీ మీ దగ్గర నుంచి ఇంకో కోతి జంప్ అయినట్టే జంప్ అవుతా ఉంటారు అక్కడికి ఇక్కడికి. అవన్నీ చూస్తే గుండె బద్దలైపోతుంది. కానీ వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నువ్వు ఎందుకయ్యా ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపాలా? అక్కడే చచ్చేవాళ్ళంగా, ఇక్కడ తీసుకొచ్చి నువ్వు ఎందుకు చంపాలా మమ్మల్ని అని అడుగుతా ఉన్నారు. అప్పుడు మోషే అన్నాడంతే, ఇలాగని ఆ ఎర్ర సముద్రం అంతే 2 పాయలుగా అయిపోయింది. ఏమైంది? 2 పాయలుగా అయిపోయింది. నడిచేశారు. ఇంకా వాళ్ళు నడుస్తున్నారు కదా, వెనకాల ఉన్న వాళ్ళు కూడా నడిచారు. ఏమయ్యారు? సమాప్తం అయ్యారు. ఈరోజు మీ జీవితంలో, మీ పరిచర్యలో అడ్డులు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దేవుడు మిమ్మల్ని వెళ్ళమంటే ఇంకొక ప్రశ్న వేయకుండా అడుగు పెట్టండి. ఇంకొక ప్రశ్న వద్దు అసలు. దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమల వైపు చూడద్దు, నీ కష్టాల వైపు చూడద్దు, నీ పోరాటం వైపు చూడద్దు, ముందుకు అడుగు వేయి. నీ కార్యాన్ని, నీ జీవితంలో అద్భుతాన్ని చేయవాడని నేనే అద్భుతం చేయబోతున్నా. దేవుడు చెప్తున్నారు, యు ఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్. మీరు జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. దాన్ని వాయించేవాడు పరిశుద్ధాత్మ. అడుగు పెట్టండి. నో మోర్ కన్ఫ్యూజన్స్, ఇంకా నో మోర్ క్వశ్చన్స్. దేవుడు చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు, చాలాసార్లు మీతో మాట్లాడాడు. పరిస్థితులు చూసి భయపడద్దు, ఇంకా క్లారిటీ ఇచ్చేశాడు. నువ్వు అడుగు పెట్టవలసిందే. మీ పరిస్థితులు చూసి భయపడద్దు, పరిస్థితులు చూసి కలవరపడద్దు. మోషేలాగా ముందుకి వెనక్కి అడుగు వేయద్దు, ఒక్క అడుగు వేయండి అంతే. ఆయన అద్భుతం చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, నువ్వు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు ప్రభు. మాట్లాడింది మనుషులు కాదు ప్రభు, మాట్లాడింది నువ్వయ్యా. నీ సేవకుల్ని ఉజ్జీవింపచేయి, బలపరచు. ఒక మినిస్ట్రీ లైఫ్లో ఒక మార్పు రావాలి, ఒక రెస్టోరేషన్ రావాలి యేసునామములో. సందేహం లేకుండా అడుగు పెట్టే కృపను దయచేయండి అయ్యా. వారి మీద ఉన్న పిలుపు, వారి పైన ఉన్న ఏర్పాటుని వారు కాపాడుకొని నీ కొరకు పరిగెత్తే కృపను దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సికింద్రాబాద్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు. తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494040072. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి
ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.